హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి ఈ దారి మనసైనది నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడిన నవల. సో మరి ఇప్పుడు మీకోసం ఈ దారి మనసైనది నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మన్వితను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మూడీగా ఉన్న మన్వితను చూస్తుంటే సంజనకేం అర్థం కాలేదు. మన్వితను ఇప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఆంటీ, హాస్టల్కొద్దు. హాస్టల్లో ఉంటే ఇదే సంఘటన గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది. 4 రోజులయ్యాక పంపండి అంది సంజన. అలాగే అంటూ కూతురి బట్టల్ని సర్దుతూ సంజనతో మాట్లాడుతోంది కృష్ణవేణి. జీవితం చాలా రుచికరమైనదని, దాన్ని ఆస్వాదిస్తూ అందులోని అర్థాన్ని తెలుసుకోమని ధీరజ్ చెప్పినప్పటి నుండి ఆలోచిస్తోంది మన్విత. సంజన చెప్పింది కూడా నిజమే. హాస్టల్కి వెళ్తే ఫ్రెండ్స్ ఏదో ఒకటంటూ తన మనసు గాయాన్ని కెలుకుతారు. ఇంటికెళ్ళి మానసిక బలాన్ని తెచ్చుకోవాలనుకుంది. కానీ మన్విత ఇంటికెళ్ళాక ఆమె ఆశించిన వాతావరణం లేదక్కడ. ఎప్పుడైనా ఇంట్లో సోఫాలో కూర్చునో మెట్ల మీద కూర్చునో ప్రశాంతంగా చదువుకునేది, డయాగ్రామ్స్ వేసుకునేది, రికార్డ్స్ రాసుకునేది. మన్వితను అలా చూసి ఆ వీధిలో వాళ్ళు కృష్ణవేణి కూతురు చదువుల సరస్వతి అనేవాళ్ళు. విశ్వనాథం కన్నా ఆ వీధిలో కృష్ణవేణమ్మనే అందరికీ తెలుసు. కాబట్టి మన్వితను కృష్ణవేణి కూతురుగానే పిలుస్తారు. డ్రమ్స్ వాయించినట్టు కేకలు వేస్తుందనే గాని కృష్ణవేణమ్మ మనసు మంచిది, పద్ధతైన మనిషి అనుకుంటారు. అందుకే ఆమె అంటే అందరికీ అభిమానం. మన్విత అంటే మర్యాద. ఆ మర్యాద ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో మన్విత డాక్టర్ అయి వస్తుంది. అందరూ ఆమె దగ్గరికే వెళ్ళి చూపించుకోవాలని. కానీ ఈ ఒక్క సంఘటనతో అంతా ముక్కు మీద వేరేసుకున్నారు. ఒక్కరు కూడా ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళి మన్వితను పరామర్శించలేదు. ఇంటికొచ్చాక మాత్రం కృష్ణవేణితో ఏ టైంలో ఏం అవసరం వస్తుందోనని మన్వితను పలకరించి వెళ్ళారు. కానీ పక్కకు వెళ్ళాక కృష్ణవేణమ్మకి ఇదేం పోయే కాలం, కూతురికి బుద్ధి చెప్పుకుని పెంచుకోకుండా గాలికి వదిలేసింది. అలా వదిలేస్తే ఎవరైనా అలాగే చేస్తారు. తల్లి ఎప్పుడైనా బిడ్డ ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఎక్కడ తిరుగుతుందో చూసుకోవద్దా? కన్న కూతురు అక్కడెవరినో ప్రేమించి ప్రాణం తీసుకునే దాకా వస్తే ఇక్కడ ఈవిడ గారు ఏం చేస్తున్నట్టు, తినడం పడుకోవడమేనా అని ఆ వీధిలోని వాళ్ళంతా తల్లిని కామెంట్ చేస్తుంటే తన వల్ల తల్లికి మాటలొచ్చాయని మన్విత బాధపడింది. తన ప్రాణం మీదే తనకి తీపి లేక నరాలను అడ్డంగా కోసుకుంది. రేపొద్దున్న ఈ పిల్ల డాక్టర్ అయి మనల్నే కాపాడుతుంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటలు ఛాలెంజ్లా అనిపించాయి మన్వితకి. కృష్ణవేణమ్మ కూతురు ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారే కానీ విశ్వనాథం కానీ ఆయన తల్లి వర్ధనమ్మను కానీ ఎవ్వరూ ఏమీ అనడం లేదు. ఏదైనా తల్లి పెంపకంలోనే ఉంటుందని కూడా అంటున్నారు. ఆ మాటలు వింటుంటే కోసి కారం పెట్టినట్టుంది కృష్ణవేణమ్మకి. ఇన్ని రోజులు ఇంట్లో మనుషుల్లా ఉన్న ఆ వీధిలో వాళ్ళు వింత పక్షుల్లా అరుస్తున్నారని భర్తతో చెబితే ఆయన పెదవి కదపకుండా పిల్లలకి పాఠాలు చెప్పుకోవడానికి బమ్మెర వెళ్ళాడు. నేను ఈ మాటలు పడలేకపోతున్నా, కనీసం మీరైనా వాళ్ళ నోళ్లు మూయించండి అని అత్తగారితో చెబితే చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు మౌనంగా ఉంది వర్ధనమ్మ. అసలే నోరెత్తని వర్ధనమ్మ కోడలికి ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. ఆమెకు తెలిసి చాలామంది ఏమాత్రం అవకాశం దొరికినా నిద్ర లేచినప్పటి నుండి నీళ్లు తాగినంత సులభంగా ఇంట్లో వాళ్ళకి, బంధువులకి, స్నేహితులకి, తెలిసిన వాళ్ళకి నీతులు చెబుతూనే ఉంటారు. అలా చెబుతున్నప్పుడు వాళ్ళ అర్హతల్ని కూడా మర్చిపోతుంటారు. మంచి చెబుతున్నామన్న ధ్యాసలోనే ఉంటారు. నేనిక్కడ గొంతు ఇంత చేసుకుని మాట్లాడుతుంటే ఏంటా పరధ్యానం అత్తయ్య? మీ ధ్యాస మీదేనా? చచ్చింది చావక మళ్ళీ బ్రతికి నన్ను చంపుకు తింటోంది. నీ మనవరాలకి ఏ చదువు చదవాలో, ఏ తిండి తినాలో, ఏ బట్ట కట్టాలో తెలిసినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియలేదా? నలుగురు నడిచే దారిని వదిలేసి ప్రేమ అంటూ ఈ కొత్త దారులెందుకు, ఈ మాటలెందుకు? వచ్చిన మాటలు పోతాయా, పోయిన పరువు వస్తుందా అంది కృష్ణవేణమ్మ. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూతురు బ్రతికితే చాలనుకున్న ఆమెకు ఇప్పుడు అదేం గుర్తుకు రావడం లేదు. వీధిలో వాళ్ల మాటలేమో కానీ తల్లి మాటలు బలంగా గాయపరుస్తున్నాయి మన్వితను. వర్ధనమ్మకి కోడలి మాటలు బాధగా అనిపించాయి. కొన్ని పనులకి శిక్ష పడడానికి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉన్నట్టే ఇలాంటి ప్రేమ వ్యవహారాలకి వీధిలో వాళ్లే జడ్జిలు, ఇంట్లో వాళ్లే పోలీసులు. వాళ్లకి భయపడే ఒకప్పుడు తన తండ్రి పెళ్లికి ముందు తన మార్వాడి అబ్బాయిని ప్రేమించానని తెలుసు కూడా తెలియనట్టే నటించి పెళ్లి చేశాడు.
అలాగని తను చనిపోయిందా? కానీ ప్రేమంటే జోక్ కాదు. ఈ ప్రేమలనేవి పురాణ కాలం నుండి ఉన్నాయి. ఈ ప్రేమ వల్లే ప్రపంచ చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. లక్షల మంది ఎగిరిపోయారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. హత్యలు చేశారు. సమాధైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రేమకి దేవతలు దేవుళ్ళు కూడా ఎక్సెప్షన్ కాదు. అలాంటి ప్రేమలో పడి తన మనవరాలు ఎంత మానసిక హింసకు గురై ఉంటుందో తను అర్థం చేసుకోగలదు. ఎంతైనా చనిపోవాలనుకోవడం తప్పు. అయినా తన కోడలు కన్న బిడ్డను కడుపులో పెట్టుకోవలసింది పోయి ఈ మాటలేంటి, ఈ వాదనేంటి? ఎవరేమంటున్నా నోరెత్తని బుద్ధిమంతులు మీరు. మరి నేను రాళ్ల దెబ్బలు తినే చెట్టునా? మాట్లాడరేమత్తయ్యా అంది కృష్ణవేణమ్మ. ఏం మాట్లాడాలి కృష్ణవేణి? ఎన్ని దెబ్బలు తిన్నా కాయలున్నాయి కాబట్టి చెట్టులా తట్టుకోవాలి. ఒక్కరోజన్నా దాన్ని ప్రేమగా చూసుకున్నావా? కనీసం ఇప్పుడు కూడా చచ్చి బతికి అది ఇంటికొస్తే లోకులేదో అంటున్నారని దాని మీద పడి ఏడ్వలేక నా మీద పడి ఏడుస్తున్నావు అని అనాలనున్నా అసలే ఆవేశంగా ఉన్న కోడల్ని చూసి నోరు మెదపలేకపోయింది. కారణం, మొన్న మధ్యన ఒక కోడలు తన బిడ్డను కొడుతుంటే చూడలేని అత్తగారు అడ్డం పోతే ఆ కోడలు అత్తను కొట్టిందట. సందర్భం రావాలే గాని తన కోడలు కూడా తక్కువేం కాదు అనుకుంది వర్ధనమ్మ. వర్ధనమ్మ మాట్లాడకపోవడంతో ఇక లాభం లేదనుకుని, మీ కొడుకు మీరు మాట్లాడుకుని దానికి బుద్ధి చెప్పండి. నా మాట అంటే దానికి మొదటి నుండి లెక్కలేదు. లెక్కుంటే ఇలా చేసేది కాదు అంది కృష్ణవేణమ్మ. అప్పటికే కాలేజీ బ్యాగ్లో తన బట్టల్ని పెట్టుకుని ఆ బ్యాగ్ని భుజానికి తగిలించుకుంది మన్విత. నేను హాస్టల్కి వెళ్తున్నా నానమ్మా అంది గేటు వరకు వెళ్ళి. అక్కడే ఉన్న తల్లితో మాట్లాడాలంటే మనస్కరించక తల వంచుకుని నిలబడింది. కోపంలో ఉన్న కృష్ణవేణమ్మ మన్విత వైపు చూడలేదు. ఆమెకు బిడ్డంటే ప్రేమ లేక కాదు, లోకుల మాటల్ని తట్టుకోలేక, వాళ్ళని ఎదిరించి ఆ బిడ్డను కడుపులో పెట్టుకోలేక. మనిషి అన్నాక, జీవితం అన్నాక ఎన్నో జరుగుతుంటాయి. అన్నిటికీ సమాధానంగా ధైర్యంగా నిలబడాలి. కానీ ఇలా ఎవరో కడుపులో ఉన్న బిడ్డ కొరుకుతుందని చెబితే నమ్మి కడుపు చీల్చి ఆ బిడ్డను లాగి బయటేస్తారా? మనవరాలు ఇప్పుడు హాస్టల్కి వెళ్ళడం ఇష్టం లేని దానిలా మన్వితకి దగ్గరగా వెళ్ళింది వర్ధనమ్మ. తొందరేముంది మన్విత, రేపు వెళ్దూగాన్లే అంది మనవరాల్ని దగ్గరకు తీసుకుంటూ. ఆమె కళ్ళలోని బాధ కంఠంలో ఒలికింది. నాన్నమ్మలోని ప్రేమకి దయకి కదిలిపోయి నానమ్మనే చూస్తూ నిలబడింది మన్విత. ఈ ప్రేమ కావాలి మన్వితకి. తన కోసం బాధపడే మనిషి కావాలి. తన కోసం ఒక్క క్షణమైనా వాళ్ళ కళ్ళు తడవాలి. అలాంటి ప్రేమను తానెంతగా కోరుకుంటుందో అంతగా దూరం అవుతోంది. నాకేం కాదు నానమ్మ, నువ్వేం కంగారు పడకు. నీ భయం నాకు తెలుసు. నేను ఇలాంటి పని ఇంకెప్పుడూ చెయ్యను అంది నానమ్మ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని. వర్ధనమ్మ కళ్ళు తుడుచుకుంది. మన్విత అక్కడి నుండి కదిలి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళింది. ఆటో ఎక్కి మెడికల్ కాలేజీ ముందు దిగింది. అక్కడే నిలబడి ఉన్న సంజన ఆటో దిగుతున్న మన్వితను చూసి, అప్పుడే వచ్చావే అంది. మన్విత మాట్లాడకుండా నవ్వింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ హాస్టల్కి వెళ్ళారు. ఏ ఆప్యాయత లేకుండా, ఏ అనుభూతి లేకుండా ఎలా బ్రతకడం? తల్లి ప్రేమ లేక, అనురాగ్ ప్రేమ లేక తనెప్పటికీ ఇంతేనా? మన్వితకి అనురాగ్ కనిపిస్తున్నాడే గాని మాట్లాడే సందర్భాలు తక్కువగా వస్తున్నాయి. కారణం, అతని పక్కన కనిపించే దీక్షితే. ఉన్న టైం అంతా ఆమెతోనే గడిపేస్తున్నాడు. ఒకప్పుడు అలా ఉండేవాళ్లను ప్రేమికులు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా అంటే ఒప్పుకోరు. సబ్జెక్ట్ డిస్కషన్లో ఉన్నారు. అలా డిస్కషన్ చేసుకుంటూ కెరీర్లో ఎదిగాక కావాలంటే పెళ్లి చేసుకుంటారు, లేదంటే ఎవరి దారి వాళ్ళది అని అనుకుంటారు. మెడిసిన్ చేసేవాళ్లలో తరచూ వినిపించే మాటలివి. కానీ వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ నడుస్తుందని తెలిసినప్పటి నుండి అనురాగ్ ఎక్కడ కనిపించినా బాధగా ఉంది. అది ప్రేమ వల్లనో లేక దీక్షితుని ప్రేమిస్తున్నాడన్న బాధ వల్లనో తెలియదు. అతను గుర్తురాని క్షణం లేదు. మన్విత మనసు ఇలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒంటరిగా మారినప్పుడు సంజన స్నేహం తోడై ఓదార్పుని, మనోబలాన్ని ఇచ్చి కొద్ది కొద్దిగా మనిషిని చేస్తోంది. సెకండ్ ఇయర్ పూర్తయి థర్డ్ ఇయర్లోకి వచ్చారు. థర్డ్ ఇయర్లో ఆప్థాల్మాలజీ, ఈఎన్టీ, కమ్యూనిటీ మెడిసిన్ సబ్జెక్టులున్నాయి. అందరూ అతి శ్రద్ధగా కష్టపడి చదువుతున్నారు. రోజులు క్షణాల్లో మారుతుంటే థర్డ్ ఇయర్ పూర్తయి ఫోర్త్ ఇయర్కి వచ్చారు. ఫోర్త్ ఇయర్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, ఆబ్స్టెటిక్స్ సబ్జెక్టులున్నాయి. కష్టపడి చదవకపోతే ఏ సబ్జెక్టు ఫెయిల్ అయినా 6 నెలలు గ్యాప్ అయినా వస్తుందన్న భయం అందరిలో ఉంది. కానీ అందరూ ముందుకెళ్ళలేరు. మెడిసిన్ ఒక మహాసముద్రం. లోతు తెలియకుండా బయట నిలబడి చూస్తే చాలా తేలిక అనిపిస్తుంది.
కానీ దిగాక తెలుస్తుంది ఆ చదువు పూర్తి కావడానికి ఎంత టైం కావాలో, ఎన్ని అవరోధాలను, ఎన్ని ఆటంకాలను తట్టుకోవాలో, ఎంత డబ్బు అవసరమవుతుందో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో. లోగడ వాళ్లతో చదివిన వాళ్ళు బీటెక్లు, డిగ్రీలు పూర్తి చేసి జాబ్స్లో సెటిల్ అయి ఉన్నా వీళ్ళు మాత్రం మెడిసిన్ చదువుతూ ఏమాత్రం టాలెంట్ లేకపోయినా వెనకబడి చదివిందే చదువుతూ కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఆ మహాసముద్రంలో ఈదేవాళ్ళు ఈదుతుంటారు, బయటపడేవాళ్ళు బయటపడుతుంటారు. అనురాగ్, దీక్షిత, మన్విత, సంజన 4th ఇయర్ పాస్ అయ్యారు. మిగిలిన వాళ్లలో కొంతమందికి కొన్ని సబ్జెక్టులు పోయి గ్యాప్ వచ్చింది. 4th ఇయర్ పాస్ అయ్యాక టెంపరరీ ప్రొవిజన్ సర్టిఫికెట్, మార్క్స్ మెమో తీసుకుని కాకతీయ మెడికల్ కాలేజీ నుండి బయటకు వచ్చారు అనురాగ్, దీక్షిత, మన్విత, సంజన. మెడిసిన్లో భాగంగా హౌస్ సర్జన్ కోసం ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అక్కడ జాయిన్ అయిన వెంటనే అక్కడికి దగ్గరలో ప్రాంతీయ నేత్ర వైద్యశాలకి ఎదురుగా ఉన్న పీజీ అండ్ సర్జన్స్ హాస్టల్లో దీక్షిత, మన్విత, సంజన జాయిన్ అయ్యారు. మన్విత, సంజన కింద ఫ్లోర్లో రూమ్ నెంబర్ 2లో ఉంటే దీక్షిత మాత్రం పైన ఫ్లోర్లో రూమ్ నెంబర్ 25లో ఉంటుంది. హౌస్ సర్జన్లతో ఆ రూమ్లన్నీ నిండిపోయాయి. రూమ్కి 2 ఉంటారు. ఆ హాస్టల్ మొత్తం సిరామిక్ టైల్స్తో నీట్గా ఉంటుంది. ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళగానే డైనింగ్ హాల్, అందులో డైనింగ్ టేబుల్స్, వాటి పక్కనే ఫైబర్ చైర్స్, గోడకి ఎల్సీడీ టీవీ అందంగా దర్శనమిస్తాయి. హౌస్ సర్జన్లు డైనింగ్ హాల్లో ఉన్నంతసేపు చాలా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ, జోకులు వేసుకుంటూ ఆ రోజు డ్యూటీ తాలూకా విషయాలను చర్చించుకుంటూ గడుపుతారు. ఆ హౌస్ సర్జన్లకి ఆ హాస్పిటల్లో డాక్టర్లు, పేషెంట్లు, ఆపరేషన్లు కొత్త కాదు. విద్యార్థులుగా ఉన్నప్పుడు వాళ్ళంతా ఎన్నో కేసుల్ని పరీక్ష చేసి ప్రొఫెసర్ ముందు సబ్మిట్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకా తెలుసుకోవాలన్న ఆరాటంతో ఎవరికి వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఎన్నో సంఘటనలు, అనుభవాలు ఎదురవుతున్నాయి. హాస్పిటల్లో మొదట హౌస్ సర్జన్ రౌండ్స్, తర్వాత అసిస్టెంట్ రౌండ్స్, 1 గంటకు చీఫ్ రౌండ్స్ ఉంటాయి. మన్వితలో మెడిసిన్ మీద శ్రద్ధాశక్తి ఉన్నందువల్ల హౌస్ సర్జన్ పీరియడ్ని ముఖ్యమైనదిగా భావించింది. కొత్త కేసుల్ని చూడాలన్నా, వాటిని స్టడీ చేయాలన్నా ఉత్సాహం చూపుతోంది. హౌస్ సర్జన్ రౌండ్స్లో పేషెంట్లను బాగా గమనిస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని అవగాహన చేసుకుంటోంది. కేవలం హౌస్ సర్జన్ స్టేజ్లోనే అన్ని సబ్జెక్టులలో కేసులు డీల్ చేసే అవకాశం ఉంటుంది. కానీ పీజీకి వచ్చాక ఏ పీజీ వచ్చిందో దానికి సంబంధించిన కేసులు మాత్రమే చూడాల్సి వస్తుంది. కాబట్టి మన్విత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. సందర్భం వచ్చినప్పుడు తోటి సర్జన్లతో వాళ్ళ వార్డులో ముఖ్యమైన కేసులు ఏమున్నాయో వాటి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేసి ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళింది మన్విత. ఎప్పటిలాగే అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి ముందుగా పిల్లల వార్డులోకి వెళ్ళింది. అక్కడ రౌండ్స్ అయ్యాక ఎప్పటిలాగే పిల్లలకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఆమెదే అవడంతో ఆమె డ్యూటీ మొదలైంది. ఒకరిద్దరికి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత 3వ బెడ్ దగ్గరికి వెళ్ళగానే ఓ పిల్లాడు ఇంజెక్షన్ వద్దని ఏడుస్తున్నాడు. మన్విత ఓపిగ్గా బుజ్జగించి ఇంజెక్షన్ వేసి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ పిల్లాడి తల్లి కృతజ్ఞతాభావంతో చూస్తుంటే మృదువుగా నవ్వి అక్కడి నుంచి కదిలింది మన్విత. ఈ డాక్టరమ్మ చాలా నెమ్మదస్తురాలు, కోపం అనేదే ఉండదు అనుకున్నారు ఆమె వెళ్తుంటే. ఆ మాటలు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలాంటి మాటలు రోజు వింటూనే ఉంది. అలా విన్నప్పుడు తన ఉనికికి ఒక అర్థం ఉన్నట్టు, తనని అందరూ గుర్తిస్తున్నట్టు ఈజీగా తెలిసిపోతోంది. మన్వితలో కాన్సంట్రేషన్ పెరిగింది, డిగ్నిటీ పెరిగింది. ఇంకో బెడ్ దగ్గరికి వెళ్ళగానే ఆ బెడ్ మీద ఉండే పిల్లాడికి ఊపిరందడం కష్టంగా ఉంది. వార్డ్ బాయ్ని పిలిచేంత టైం కూడా లేనట్టు త్వరగా ఆక్సిజన్ స్టార్ట్ చేసింది. అక్కడే నిలబడి ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ బిడ్డను బ్రతికించడం కోసం తన శక్తి కొద్దీ పోరాడింది. ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఆమె ఏమాత్రం జాప్యం చేసి ఉన్నా ఆ బిడ్డ బ్రతికేవాడు కాదు. విషయం తెలిసి వెంటనే వచ్చాడు ధీరజ్. మన్వితను అభినందించాడు. అంతవరకు తన బిడ్డ మీద ఆశ వదులుకుని రోధిస్తున్న ఆ తల్లి బిడ్డ బ్రతకగానే మన్విత కాళ్ల మీద పడింది. నడుస్తున్న మన్విత ఆగి ఆమె తలపై చెయ్యి వేసింది. అయ్యో, నాదేముందమ్మా, నీకా బిడ్డ మీద ఉన్న ఆశ, ప్రేమ బ్రతికించింది అంతే అంది. ఆమెకు ఇంకా 2 పిల్లలున్న ఈ బిడ్డ కోసం ఆ తల్లి పడ్డ ఆవేదన మన్వితను కదిలించింది. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఇలాంటి అమ్మలను చూసే కదా పండ్లు, ఆట వస్తువులు, పుస్తకాలు, బట్టలు ఒకే ఇంట్లో ఉన్న పిల్లలు సమానంగా ఎలా పంచుకుంటారో తల్లి కూడా తన ప్రేమను పిల్లలకు సమానంగా పంచుతుందంటారు. మరి తన తల్లి తమ్ముడిని, తనను సమానంగా చూసిందా? కొద్ది రోజులు గడిచాక
ఒక కేసు విషయంలో తనకేదో డిఫికల్టీ అనిపించి ధీరజ్ని వెతుక్కుంటూ క్యాజువాలిటీ దగ్గర ఆగింది మన్విత. అక్కడంతా సీరియస్ కేసులే ఉంటాయి. అక్కడ కొంతమంది రోగుల్ని చూస్తుంటే ఆ రోగాల బాధ భరించలేక, పేదరికం సమస్యలు తట్టుకోలేక తాము బ్రతకడం వల్ల తమ కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నట్టు కనిపిస్తారు. కోడళ్ళు సరిగా చూడని అత్తలు, కొడుకులు పట్టించుకొని తండ్రులు, డబ్బులిచ్చేవాళ్లు లేక, ఆప్యాయత పంచేవాళ్లు లేక అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. చేతనైతే వాళ్ళకేదైనా సహాయం చేయాలని ఉంది. ఏం చెయ్యగలదు? ధనవంతులు బెడ్రూముల్లో డబ్బుల దుప్పట్లు కప్పుకుని హాయిగా నిద్రపోతుంటే ఇక్కడ వీళ్ళు ఏ దుప్పటి లేక నేలపై పడుకుని వణుకుతున్నారు. ధీరజ్ను కలిసింది మన్విత. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మెడిసిన్ వార్డు వైపు నడిచారు. ఆ రోజు తనకి క్యాజువాలిటీ డ్యూటీ ఉందని చెప్పి అటువైపు వెళ్ళాడు ధీరజ్. మన్విత హాస్టల్కి వెళుతుంటే సంజన తన గైనిక్ డ్యూటీ అయిపోవడంతో తను కూడా హాస్టల్కి వెళుతూ మన్వితను కలిసింది. గైనిక్ వార్డులో తన అనుభవాలను మన్వితతో చెబుతోంది సంజన. చట్టపరంగానే అక్కడ జరిగే అబార్షన్లు తలుచుకుంటుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నట్టు చెప్పింది. ఈ భూమి మీదకు రాకముందే కడుపులోనే మమ్మల్ని హత్య చేస్తున్నారెందుకు? మేమేమైనా హత్యలు చేశామా? అమ్మాయిల మీద యాసిడ్లు పోసామా? ఐటీ కంపెనీలు పెట్టి యువతరాన్ని ఫ్రాడ్ చేస్తున్నామా? పార్టీలు పెట్టి పార్టీలు మార్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నామా? అంటూ ఆ నెత్తుటి ముద్దలన్నీ ఏకమై ఒకచోట నినాదాలు చేస్తున్నట్టు, ధర్నాలు చేస్తున్నట్టు, నిరాహార దీక్షలు చేస్తున్నట్టు నా కళ్ళ ముందు కదులుతున్నాయి మన్వి. నన్నేం చేయమంటావు? అంది సంజన. సంజన చెప్పింది నిజమే. అబార్షన్లనేవి దారుణమైన చర్య. నెత్తురుకి ఇచ్చే విలువ నెత్తుటి ముద్దలకి ఇవ్వడం లేదు. సంజన భుజంపై చెయ్యి వేసి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నట్టుగా నిమిరింది మన్విత. సంజన నేరుగా హాస్టల్ లోపలికి వెళ్ళింది. మన్విత వాచ్మెన్కి ఏదో తెమ్మని చెబుతూ గేటు దగ్గర ఆగింది. ఐ హాస్పిటల్ ముందున్న చెట్ల నీడలో నిలబడి ఉన్న అనురాగ్, దీక్షితులను చూసింది. వాళ్ళిద్దరూ ఏప్రాన్ వేసుకుని చేతిలో స్టెథోస్కోప్ పట్టుకుని దేని గురించో డీప్గా మాట్లాడుకుంటున్నారు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ చెట్ల ఆకులు మెల్లగా కదులుతూ ఎలా ఉన్నాయంటే అక్కడ రెండు మనసులు ఒక్కటిగా ప్రేమ సాగరాన్ని మతిస్తున్నాయి. అనుభూతుల్ని పంచుకుంటున్నాయి. ఎవరు అటు వెళ్ళకండి అన్నట్టున్నాయి. బరువుగా నిట్టూర్చింది మన్విత. ఇప్పుడు మన్విత మనసులో ఏ భావం లేదు. ప్రేమలో ఓడిపోయినా ఆ ఓటమికి నిరాశకు నాంది కాకుండా గెలుపుకు పునాది కావాలని రోగుల మధ్యన అలసిపోవడంతో తృప్తిని పొందుతోంది. రోగుల కోసం జీవించే జీవితంలో విలువల్ని వెతుక్కుంటోంది. ప్రకాశవంతమైన ఆలోచనలు ఆమె మది గదిలోకి కొద్ది కొద్దిగా ప్రవేశిస్తుంటే లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక వెంటనే ఓ పేపర్ తీసుకుని దానిమీద మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు అది మనకు అందుబాటులో ఉండేదా కాదా అని చూసుకోవాలి. అందుబాటులో లేనిదైనప్పుడు దానిని కోరుకోకూడదు. అలాగే మనం కోరుకునేది మనకు అవసరమో కాదో కూడా చూసుకోవాలి. అనవసరంగా అలా కోరుకోవడం వల్ల దుఃఖం మిగులుతుంది. అందుకే ఎప్పుడూ పరిస్థితులను తెలుసుకుని ప్రవర్తించడం మంచిది అని రాసి ఆ పేపర్ని ఎవరు చూసినా చదువుకోవడానికి వీలుగా మిర్రర్ పక్కన అంటించింది. ఎప్పటిలాగే తన దినచర్యలో పడిపోయింది. మన్విత పిల్లల వార్డులో 15 రోజులుండి తర్వాత ఈఎన్టీలో 15 రోజులు, ఆర్థో వార్డులో 15 రోజులు, ఆప్టాల్ వార్డులో 15 రోజులు, ఎస్పీఎంలో 2 నెలలు అంటే అక్కడ ఒక నెల ప్రాక్టీస్ చేసి ఇంకో నెల పిహెచ్సిలో ఓపీలు చూసింది. ఆ తర్వాత ఇంకో నెల ఆప్షనల్స్ కావడంతో తనకిష్టమైన రేడియాలజీ, ఎనస్థీషియా పోస్టింగ్లకి అటెండ్ అయింది. తర్వాత సెంట్రల్ పోస్టింగ్స్ మొదలయ్యాయి. మొదటగా జిఎంహెచ్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ ఒక 2 నెలలు ఓపీ డ్యూటీల వార్డు పనులతో గడిచిపోయాయి. అన్ని చికిత్సల కన్నా మెటర్నిటీ పోస్టింగ్స్ సహజంగా ఉండడంతో తనకి ఆసక్తి కలిగింది. తర్వాత ఆ పనితోనే కంటిన్యూ కావాలని కూడా సంకల్పించుకుంది. అలా 2 నెలలు గడిచిపోయాయి. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఇంకో 5 నెలలు గడిస్తే తన హౌస్ సర్జెన్సీ అయిపోతుంది. అది కూడా 2 నెలలు మెడిసిన్, 2 నెలలు సర్జరీ, 1 నెల క్యాజువాలిటీ. అంతే. ఈ 5 నెలలు గడిచిపోతే డాక్టర్ అయిపోతుంది. నైట్ డ్యూటీలతో, డే డ్యూటీలతో టైం తెలియడం లేదు మన్వితకి. హౌస్ సర్జన్ పీరియడ్లో టైం గురించి ఆలోచించకూడదు. అందుకే డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు త్వరగా వెళ్ళాలని చూడదు. ఒక్కోసారి మన్వితను చూసి ఎందుకే అంత కష్టపడతావు? నీకు రెస్ట్ అవసరం లేదా అంటుంది సంజన. సంజన మనసులో ఏది దాచుకోదు. ఓపీలో కూర్చున్నాక ఓ గంటలో 20 మందిని చూసి చేతులు దులుపుకోవడం నాకు చేత కాదు సంజన. అలాగే రౌండ్స్కి వెళ్ళి హడావిడిగా 4 వార్డులు తిరిగి రావడం కూడా నచ్చదు. పేషెంట్లు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉంటారు. మన ధర్మాన్ని మనం పాటించాలి
అంటూ నవ్వేది మన్విత. మన్విత తన ఆత్మీయతతోనే రోగాల్ని తగ్గించగలదేమో అని అప్పుడప్పుడు అనుకునేది సంజన. ప్రస్తుతం క్యాజువాలిటీలో ఉంది మన్విత. అక్కడ పని పెరిగింది, కేసులు పెరిగాయి. ఒకే టైంలో 5-6 కేసులు కూడా వస్తున్నాయి. సీరియస్ కేసులన్నీ క్యాజువాలిటీకి వస్తుంటాయి. ఆ వార్డులో క్యాజువాలిటీ డాక్టర్స్, సీఎంఓ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగిన ఓ 25 ఏళ్ల కుర్రాడిని ట్రాక్టర్లో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకొచ్చారు. పేషెంట్ను చూసే వెంటనే పేషెంట్ దగ్గరకు వచ్చింది మన్విత. ముందుగా ఓపీ స్లిప్లో రాసి వైటల్స్ చూద్దామనే లోపలే అతను చనిపోయి ఉన్నాడు. తాపత్రయం కొద్దీ పేషెంట్ను బ్రతికిద్దామన్నట్టుగా కార్డియో పర్మనరీ రీసైటేషన్ చేసింది. ఫలితం కనిపించలేదు. ఆ కుర్రాడికి తోడుగా 2 మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా బయట నిలబడి ఉన్నారు. వాళ్ళది పాకాల. సారీ, అతను ఆల్రెడీ చనిపోయాడు అంది మన్విత. అయ్యో చూడండి డాక్టర్, ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారి చూడండి, చనిపోలేదు అంటూ పేషెంట్ తాలూకా వ్యక్తులు బ్రతిమాలారు. వాళ్ళు కాళ్ల వేళ్ల పడుతుంటే వాళ్లను కాదనలేక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఆ పేషెంట్ గుండెపై అరచేతుల్ని పెట్టి గట్టిగా ప్రెస్ చేసి చూసింది. పాయిజన్ ఎఫెక్ట్లని తట్టుకోలేక కొంతమంది డాక్టర్లు పాయిజనింగ్ కేసులని దూరం నుండే చూస్తారు. కానీ మన్విత ధైర్యంగా దగ్గరకు వెళ్ళి పేషెంట్ని ట్రీట్ చేస్తోంది. ఆఖరికి హీఈస్ డెడ్ అంది మన్విత. ఆ మాటల్ని తట్టుకోలేకపోయారు. వాళ్లలో ఒక వ్యక్తి బయటకెళ్ళి వాళ్లతో చెప్పాడు. అక్కడున్న వ్యక్తి మాత్రం ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాడు, మీరు సరిగ్గా చూడండి అంటూ పేషెంట్ వైపు చూడకుండా మన్వితనే చూస్తున్నాడు. వాళ్ళకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చూసినా చనిపోయిన మనిషి బ్రతికొస్తాడా? ఈ లోపల బయట నిలబడి ఉన్న పేషెంట్ తాలూకా మనుషులొచ్చి ఆమె చుట్టూ చేరారు. హాస్పిటల్కి వచ్చేంత వరకు బ్రతికే ఉన్నాడు, మీ చేతుల్లోనే చనిపోయాడు, ఇది దారుణం అన్నారు అంతా ఒకేసారి. హాస్పిటల్కి వెళ్లేంత వరకు బ్రతికితే చాలు, తర్వాత తప్పకుండా బ్రతుకుతాడు అని వాళ్ళ నమ్మకం. హాస్పిటల్ అంటే గుడ్డిగా, డాక్టర్ అంటే దేవుడుగా భావిస్తారు వాళ్ళు. మీకు చెబుతుంటే అర్థం కావడం లేదా? నేను చూడకముందే అతను చనిపోయాడు అంది మన్విత. మేము అబద్ధం చెప్తామా? ట్రాక్టర్లో వస్తున్నంతసేపు కదులుతూనే ఉన్నాడు, ఇక్కడికి వచ్చేదాకా కాళ్ళు చేతులు కొట్టుకుంటూనే ఉన్నాయి అన్నారు. విషయం అర్థమై ఆ పేషెంట్ తాలూకా వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది మన్విత. అయినా వాళ్ళు వినడం లేదు. వార్డ్ బాయ్, నర్స్ టీవీ చూస్తున్నట్టు అలాగే నిలబడ్డారు. మీలాంటి డాక్టర్లు ఉండబట్టే పేషెంట్ల ప్రాణాలకి విలువ లేకుండా పోతోంది. మాలాంటి పేదవాళ్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నువ్వే చంపావు మా వాడిని, నీ మీద కేసేస్తాం, ఎలా తప్పించుకుంటావో చూస్తాం అన్నారు. ఎంత చెప్పినా వినని మూర్ఖులకి బలం ఎక్కువ. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మన్విత శిలలాగా నిలబడింది. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఈ గొడవ ఎక్కడిదాకా వెళుతుందో అర్థం కావడం లేదు. పోలీసుల్ని పిలుస్తాం, కేసు వేస్తాం, మీడియాని పిలుస్తాం అని బెదిరించడమే కాకుండా ఇలాంటి వాటితో బాగా పరిచయం ఉన్న వ్యక్తి వాళ్లలో ఉండడం వల్ల ఫోన్ చేయడంతో క్షణంలో మీడియా, పోలీసులు వచ్చారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. మన్వితను ఒకసారి కలిసిపోదామని అటువైపు వచ్చిన ధీరజ్కి ఆ గుంపులో మన్విత కనిపించడం లేదు. అక్కడున్న వాళ్ళంతా వాళ్ళ ఊరైన పాకాల వాళ్లే అయినందువల్ల విషయం తెలుసుకున్నాడు. వాళ్లను తప్పించుకుంటూ వెళ్ళి చనిపోయిన యువకుణ్ణి చూశాడు. ఆశ్చర్యపోతూ వెంటనే మన్విత వైపు చూశాడు. ఒకరోజు తనను చంపుతానంది, తెల్లవారే తను చావాలనుకుంది. ఇప్పుడు ఇతన్ని నిజంగానే చంపేసిందా? మన్వితలో తనకు తెలియని ప్రాబ్లం ఏమైనా ఉందా? నోనో, అటువంటిదేం మన్వితలో ఉండి ఉండదు. మందు తాగాక బతకడం అనేది అరుదు. మన్విత చాలా మంచి హౌస్ సర్జన్. పేషెంట్ల విషయంలో చాలా సిన్సియర్గా ఉంటుంది. డ్యూటీల విషయంలో కూడా డెడికేటెడ్ మైండ్తో ఉంటుంది అని మనసులో అనుకున్నాడు. మన్విత ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, ఇందులో నా తప్పేం లేదు సార్, అతను ముందే చనిపోయి ఉన్నాడు అని ధీరజ్నే చూస్తూ అంది. ఆమెనలా చూస్తుంటే ఆమె తప్పేమీ లేదని ధీరజ్కి అర్థమైంది. ఆ యువకుని తల్లి ఏడుస్తోంది. ఆమెను చూస్తుంటే హృదయం కదిలేలా ఉంది. ఎంత ఆపినా ఆగే శోకం కాదది. అతని ప్రియురాలు మాత్రం ఆ ఊర్లో ఏం చేస్తుందో ఏమో ఎవ్వరికీ తెలియదు. వాడైతే మందు తాగి చచ్చి మన్విత పీకల మీదకి తెచ్చాడు. ఆ శవం తాలూకా పెద్దవాళ్ళని పక్కకి తీసుకెళ్లాడు ధీరజ్. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏ డాక్టర్ అయినా పేషెంట్స్ని చంపుకోవాలని చూడదు. ఆ డాక్టర్ మా వాడిని సేవ్ చేయాలనే వచ్చింది కదా. అప్పటికే చనిపోయిన వాడిని ఎలా బ్రతికించగలుగుతుంది? అసలు అతనికి మందు తాగాల్సిన అవసరం ఏమొచ్చిందో దాని గురించి ఆలోచించకుండా డాక్టర్ మీద పడితే ఏ డాక్టర్ అయినా ఏం చేస్తారు అన్నాడు ధీరజ్. అది కాదు డాక్టర్, హాస్పిటల్కి వచ్చేంత వరకు బ్రతికి ఉన్నాడు.
అంటూ బోరున ఏడుస్తూ బాధగా పక్కకు వెళ్ళాడు ఆ యువకుని మేనమామ. అసలు ఇదంతా ఆయన చేస్తున్న గొడవే. తన పిల్లని పెళ్లి చేసుకోమని పట్టుబట్టడం వల్లనే అతను చనిపోయాడు. ఆయనకి ఎలాగైనా ఆ కుర్రాన్ని బతికించుకోవాలనుంది. ఎలా బ్రతుకుతాడు? ఏడిస్తే బ్రతుకుతాడా? డాక్టర్ని తిడితే బ్రతుకుతాడా? డాక్టర్పై కేసు వేస్తే బ్రతుకుతాడా? మనిషి ప్రాణం పోవడానికి ఒక్క క్షణం చాలదా? డాక్టర్ది తప్పు లేనప్పుడు వారు కేసు వేసినంత మాత్రాన ఆ కేసు ఏమైనా నిలుస్తుందా? అతనేమైనా బ్రతికొస్తాడా? అది కాక డాక్టర్ కూడా లేటుగా రాలేదని అందరూ అంటున్నారు అన్నాడు ధీరజ్. అది కాదు డాక్టర్, ఎలాగైనా కేసు వేసి ఇలాంటి వాళ్లను బయటకు లాగాలి అన్నారు అందరూ ఏకకంఠంతో. ఆ కుర్రాడి తండ్రి కూడా ఆ మాటలకి సపోర్ట్ చేస్తూ ధీరజ్ పక్కన నిలబడ్డాడు. మీడియా వాళ్ళు అక్కడ జరుగుతున్నదంతా టీవీలో లైవ్లో ప్రసారం చేస్తున్నారు. ఇదంతా విని లోపలున్న డాక్టర్స్, సీఎంఓ, డిఎంఓ అందరూ వచ్చి నిలబడ్డారు అక్కడ. ధీరజ్ అక్కడున్న వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు. చూడండి, చనిపోయిన వ్యక్తిని ఇంకా ప్రాణం ఉంది, బ్రతికిస్తామని లోపలికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నటించి చివరకు చనిపోయాడు. మేమింతవరకు ఇచ్చిన ట్రీట్మెంట్కి బిల్ కట్టి బాడీని తీసుకెళ్లమనే వాళ్ళనైతే నమ్ముతారు, కానీ నిజాయితీగా ఉండే మాలాంటి వాళ్ళని నమ్మరు. అసలు అతని విషం తాగేదాకా రావడానికి కారణం ఎవరు? అతని మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా అతన్ని మీరంతా పెళ్లికి తొందర చేయటమే కదా. నాకు తెలియదనుకుంటున్నారా? ఇప్పుడు మీరు కేసు పెట్టడం లాంటి పనులు చేస్తే తీగ లాగితే డొంక కదులుతుంది మరి అన్నాడు ధీరజ్ చనిపోయిన ఆ యువకుని తండ్రితో. ధీరజ్ ఎంతటి సమర్థుడో ఆ ఊరి వాళ్ళకి తెలియంది కాదు. వెంటనే చనిపోయిన కుర్రాడి తండ్రి, మేనమామ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి శవాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడుండే డాక్టర్స్ ధీరజ్ను మెచ్చుకుంటూ భుజం తట్టారు. ఆ సంఘటనతో మన్విత బాగా అప్సెట్ అయింది. హాస్టల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళింది. ఆటో దిగి ఇంటివైపు నడుస్తోంది మన్విత. ఇంకొద్ది దూరం నడిస్తే చాలు ఇల్లు వస్తుందనగా సన్నటి సందులాంటి ఆ వీధిలో నడుచుకుంటూ వస్తోంది వర్ధనమ్మ. ఈ టైంలో నానమ్మ ఎక్కడికి వెళుతోంది అని మనసులో అనుకుంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ దగ్గరవుతున్న వర్ధనమ్మను చూసి దిగ్భ్రాంతి చెందింది మన్విత. మన్వితను చూసి వర్ధనమ్మ కూడా అలాగే అయింది. నానమ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటలా ఉన్నావు? మమ్మీ ఏవైనా అందా అంటున్న మనవరాలి ప్రశ్నలకి సమాధానంగా కళ్ళు తుడుచుకుంటూ తల వంచుకుంది. ఏం జరిగింది నానమ్మ, చెప్పు అంటూ మెల్లగా నానమ్మ భుజం చుట్టూ చెయ్యి వేసి గడ్డం పట్టుకుని పైకి లేపుతూ మృదువుగా అడిగింది. ఆమె మాట్లాడలేదు. మన్విత సహనానికి అదో పరీక్ష అయింది. పద నానమ్మ, ఇంటికెళ్దాం అంటూ ఇంటివైపు నడిపించబోయింది. నేను రాను, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళొద్దు అంది ఏదో భయంతో కూడిన ఆందోళనతో. ఏ, ఎందుకు అడిగింది మన్విత అర్థం కాక. మన వీధిలో, మన ఇంట్లో ప్రస్తుతం నీ గురించే మాట్లాడుకుంటున్నారు. పక్కింటి పిల్లాడొచ్చి టీవీలో నువ్వు వస్తున్నావని చెప్పగానే అందరం చూసాం. చూడగానే అయ్యో, నీ కూతురు మనుషులను కూడా చంపుతుందా కృష్ణవేణి అంటూ మన వీధిలో వాళ్ళంతా మన ఇంటికొచ్చారు. మీ మమ్మీకి తల కొట్టేసినట్టయింది. దాన్ని అందుకేనా మీరు చదివించేది అంటూ ఎప్పట్లాగే నా మీదకొచ్చింది. నేను ఈసారి ఊరుకోలేదు. తెలిసి తెలియకుండా నా మనవరాల్ని మాటలంటే నేను ఒప్పుకోను అన్నాను. మన వీధిలో వాళ్లతో గొడవ పెట్టుకున్నాను. మీ మమ్మీకి నా మీద కోపం వచ్చింది. తప్పంతా నీ మనవరాలి దగ్గర పెట్టుకుని వాళ్లతో గొడవ పెట్టుకుంటావెందుకు? మొన్నటికి మొన్న ప్రేమలో పడి నరాలు కోసుకుంది. ఇప్పుడేమో ఒక అతను చనిపోతుంటే చూస్తూ ఊరుకుంది. ఇందుకేనా దాన్ని మీరు డాక్టర్ చదివించింది? మనుషుల్ని చంపి టీవీలో కనిపించడానిక? వీధిలో రేపొద్దున నేను తలెత్తుకు తిరగాల వద్దా? నా మాట విని పెళ్లి చేసి ఉంటే ఎంత గౌరవంగా ఉండేది అంటూ నిన్ను నన్ను నానా మాటలు అంది. నన్నంటే అన్నావు కానీ నా మనవరాలనంటే నేను ఒప్పుకోను. అది ఇప్పుడు డాక్టరు, గౌరవనీయమైన హోదాలో ఉంది అన్నాను. పెద్ద హోదా కనిపించిందిగా టీవీలో అంది. ఆ తర్వాత చిలికి చిలికి గాలివానయింది. అదొస్తే అన్ని నిజాలు తెలుస్తాయి. నువ్వింకేం మాట్లాడు కృష్ణవేణి అన్నాను నేను. ఎక్కడికొస్తుందది? నా గడప తొక్కితే దాన్ని కాళ్ళు విరగ్గొడతాను అంది మీ అమ్మ. నా మనవరాలు నా ఇంటికి రాక ఎక్కడికి వెళుతుంది అన్నాను. ఆ మాట వినగానే మీ మమ్మీ హిస్టీరియా వచ్చిన దానిలా అరుస్తూ, ఎక్కడుంది నీకు ఇక్కడ ఇల్లు అంది. ఇక ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు అంది వర్ధనమ్మ. ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. హాస్పిటల్లో జరిగిన సంఘటన నాన్నమ్మను వీధి పాలు చేసిందా? ఎంత పని జరిగింది? ఈ కోపతాపాలు మామూలే నానమ్మ. అంత మాత్రాన ఇల్లు వదిలి వచ్చేయడమేనా? మమ్మీ కోపం పాల పొంగు అని నీకు తెలీదా? కాస్త నీళ్లు జల్లితే తగ్గిపోతుంది. అయినా
మమ్మీ అన్నంత మాత్రాన ఆ ఇల్లు నీది కాకుండా పోతుందా అంది మన్విత. నాదెలా అవుతుందే? ఆ ఇల్లు మా నాన్న నాకివ్వలేదు, నా భర్త కట్టించలేదు, పోనీ నా కొడుకు సంపాదనతో కట్టింది కూడా కాదు. అది మీ మమ్మీకి వాళ్ళ తల్లిదండ్రులు పోతూ పోతూ ఇచ్చింది. అది నాదని వాదించే అధికారం కూడా నాకు లేదు అంది వర్ధనమ్మ. కాలంతో పాటు వచ్చే మార్పులు, వ్యాపార దృష్టితో మారే బాంధవ్యాలు, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు వర్ధనమ్మను అయోమయంలోకి నెట్టేశాయి. ఆత్మాభిమానంతో, అవమానంతో ఆమె మనసు మిషన్లో పెట్టిన చెరుకు గడలా ఉంది. ఆమెనలా చూస్తుంటే మన్విత ఒళ్ళు జలధరించింది. మనసు కరిగిపోయింది. మనిషి బ్రతకడం కోసం ఇంత అంతర్గత కుమ్ములాట అవసరమా అనిపించింది. వెంటనే నానమ్మ కన్నీళ్లు తుడిచింది. తన కళ్ళెందుకు తడవడం లేదో ఆలోచించింది. నిజంగా తనకిప్పుడు రావలసిన టైంలో కూడా కన్నీళ్లు రావటం లేదు. బహుశా తనకి ఎదురైన పరిస్థితులు రాయిని చేసి ఉంటాయి. ఇంత చిన్న వయస్సులో ఇన్ని బాధలు, కష్టాలు, అవమానాలు ఎదురవుతుంటే వాటినెలా జయించాలో అర్థం కావడం లేదు. అశక్తులమైతేనే శక్తులమయ్యే సామర్థ్యం పెరుగుతుందంటారు. తనిప్పుడేం చెయ్యాలి? మమ్మీకి నేను నచ్చ చెబుతాన్నానమ్మా, నిన్నింకెప్పుడూ అలా అనొద్దని అంటూ చెప్పబోయింది మన్విత. నువ్వేం చెప్పినా నేను రాను అంది వర్ధనమ్మ. రాక ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు నానమ్మా అంది మన్విత. ఎక్కడికో వెళ్ళాలని ఉంటే కదా టైం గురించి ఆలోచించేది అంది వర్ధనమ్మ. నానమ్మ మానసిక స్థితిని వెంటనే అర్థం చేసుకుంది మన్విత. సరే రా, మా హాస్టల్కి వెళ్దాం అంది. మీ హాస్టల్కా? అమ్మో, నేను రాను. మీరంతా పిల్లలు, నేను వయసులో పెద్దదాన్ని, నన్ను చూసి నవ్వుతారు, పైగా మీరు డాక్టర్లు అంటూ ఇబ్బందిగా చూసింది. ఏం కాదు నానమ్మ, నా తోటి హౌస్ సర్జన్లందరికీ ఇంటి దగ్గర నీలాగే నానమ్మలుంటారు. మీరు లేకుండా మేమెలా వచ్చాను చెప్పు? నువ్వలాంటి భయాలేం పెట్టుకోకు అంటూ నానమ్మ చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కించి తన హాస్టల్కి తీసుకెళ్ళింది. ఆ రాత్రికి నీకు నేనున్నానంటూ నానమ్మపై చెయ్యి వేసి నిశ్చిత్తగా పడుకోమని చెప్పింది. మనవరాలి చేతి స్పర్శ తగలగానే వర్ధనమ్మ ప్రశాంతంగా పడుకుంది. మన్వితకి నిద్ర రావడం లేదు. నానమ్మ గురించే ఆలోచిస్తోంది. వర్ధనమ్మకి ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్న మనవరాలు ఉన్న బీపీ, షుగర్ లేనందువల్ల ఆరోగ్యంగా హుషారుగా ఉంటుంది. వయస్సు కనిపించదు. నిద్ర లేచినప్పటి నుండి అన్ని పనులు ఉత్సాహంగా చేసుకుంటుంది. కాకపోతే ఇంట్లో కోడలు ఆమె పనిని గుర్తించకపోవడం వల్ల ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంటుంది, అంతే. కానీ నానమ్మని ఎక్కువ రోజులు హాస్టల్లో ఉంచుకోవడానికి లేదు. మహా అయితే 2 రోజులు ఉంచుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కడ ఉంచాలి? తండ్రితో చెప్పినా పట్టించుకోడు. ఆయన అదో టైపు. ఈ మధ్యన తన గురించి కూడా ఆయన పట్టించుకోవడం లేదు. మెడిసిన్ 4 సంవత్సరాలు అయిపోగానే తన బాధ్యత తీరినట్టు మౌనంగా ఉన్నాడు. అదీ కాక దానిమీద ఇంకో పైసా పెట్టినా నేను ఒప్పుకోను. అదొక్కతే కాదు, పక్కన కొడుకున్నాడు, అసలే రేట్లు మండిపోతున్నాయి, వాడి చదువు కోసం కాస్త దాచండి అని తల్లి ఎప్పుడో తెగేసి చెప్పింది. ఇక తన గురించి వాళ్ళు ఆలోచించరు. అలాగే నాన్నమ్మను కూడా బయటికి పంపించేశారు. అయినా తండ్రికి ఫోన్ చేసి నానమ్మని తీసుకెళ్ళమని చెప్పింది. నేను మీ నానమ్మని తీసుకెళ్తే మీ మమ్మీ నన్నింట్లో ఉంచదు, అర్థం చేసుకో మన్విత అన్నాడు విశ్వనాథ్. కనీసం ఆమెను ఓల్డేజ్ హోంలో ఉంచాలన్న ఆలోచన కూడా ఆయనలో లేదు. రేపు ఆయనకు కూడా ఓ కొడుకున్నాడని, ఆ కొడుకు ఆలోచనలు కూడా ఆయన్ను మించి ఉంటాయని గ్రహించినట్టు లేడు. తను తన తల్లికి కల్పించలేని సెక్యూరిటీ, సౌకర్యం తన కొడుకు తనకి కల్పిస్తాడని, తను చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని భ్రమపడుతున్నాడు. తల్లితో అవసరం లేదనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నానమ్మని తను ఎలా పోషించాలి? తను వదిలేస్తే దిక్కుతోచక చనిపోతుంది. వదలకపోతే హాస్పిటల్ వాళ్ళు హౌస్ సర్జన్లకి నెలకి 5,000 రూపాయలు ఇస్తారు. ఆ డబ్బుతోనే తను హాస్టల్ బిల్లు, మిగతా ఖర్చులు సరిపెట్టుకుంటోంది. అటువంటి పరిస్థితిలో ఉన్న తను నానమ్మను బయట ఉంచి ఎలా పోషించగలదు? ఏ విధంగా చూసినా మన్విత ఆలోచనలు నాన్నమ్మ విషయంలో ఓ కొలిక్కి రావడం లేదు. ఏమాలోచిస్తున్నావు నిద్రపోకుండా మన్వి అంది సంజన. బహుశా మన్విత ధీరజ్ గురించి ఆలోచిస్తుందన్న అనుమానంతో. సంజనకి ఎలాంటి డౌట్స్ వస్తుంటాయో మన్వితకి ముందే తెలుసు. నీ అనుమానం నిజం కాదని ఎంత చెప్పినా సంజన వినదు. అది కాక ఈరోజు హాస్పిటల్లో తనని సేవ్ చేసింది ధీరజ్నే అని ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది. సంజనని కాపలేం. అందుకే నేనేం ఆలోచిస్తున్నానంటే ఆయిల్ విషయంలో అమెరికాకి, ఇరాక్కి మధ్య జరిగిన కోల్డ్ వార్ గురించి సంజన అంది మన్విత, సంజన్ను డైవర్ట్ చేయాలని. అవునా?
66 దేశాల్లో వెలిగిన సత్యం కంప్యూటర్స్ 7,600 కోట్ల కుంభకోణంలో చిక్కి చతకిల పడిందట. ప్రస్తుతం అందులో పనిచేసే 53,000 ఉద్యోగుల గురించి కూడా ఆలోచించు. వాళ్ళేం చేశారు పాపం అంటూ తను ఆశించిన సమాధానం రాలేదన్న నిరాశతో బ్లాంకెట్ నిండా కప్పుకుని పడుకుంది సంజన. హమ్మయ్య, తెల్లవారేంత వరకు ఇది లేవదు అనుకుంటూ కళ్ళు మూసుకుంది మన్విత. వెంటనే బ్లాంకెట్లో నుంచి కాస్త బయటకొచ్చి, నానమ్మా నానమ్మా అంటూ పిలిచింది సంజన. అప్పటి వరకు నిద్రపోని వర్ధనమ్మ వెంటనే పలికింది. ఇవాళ మా హాస్పిటల్లో ఒక అతను మా నర్సుతో తల్లి పుట్టిల్లు మేనమామకు తెలీదా అన్నాడు. తల్లి పుట్టిల్లు తప్పకుండా మేనమామకు తెలుస్తుంది. ప్రత్యేకించి అలా అనడం దేనికి నానమ్మా? నాకేం అర్థం కాలేదు. అక్కడ కొంతమందిని అడిగాను, వాళ్ళు కూడా నాలాగే అన్నారు. నీకు తెలిస్తే చెప్పవా అడిగింది సంజన. సంజన సందేహానికి ఆశ్చర్యపోలేదు వర్ధనమ్మ. ఇలాంటి అమ్మాయిలు ఇప్పుడు చాలామందే ఉన్నారు. ఇంకొద్ది రోజులు పోతే ఇలాంటి సామెతలు వినడమే కానీ అర్థాలు తెలియవు. ఈ మధ్యన కొంతమంది పిల్లలు కంప్యూటర్ గేమ్ సెంటర్లలో ఉండే పెద్ద పెద్ద మానిటర్లు, ఆడియో విజువల్ ఎఫెక్ట్లు, కొత్త కొత్త గేమ్స్, టెర్రరిస్టులను మట్టుపెట్టడం, మిలిటరీ సాహస కృత్యాలు ఆసక్తిగా చూస్తూ ఆకర్షితులవుతున్నారు. తను మనవడు పగలంతా అవి చూసి రాత్రి వేళల్లో కలవరిస్తూ సరిగ్గా చదువుకోవడం లేదని ఒకరోజు వాణ్ణి అటువైపు వెళ్లకుండా కట్టడి చేసింది వర్ధనమ్మ. అదిప్పుడు గుర్తొచ్చి మెల్లగా నవ్వినా శబ్దం వచ్చేలా నవ్వింది. నానమ్మ అలా నవ్వడం చాలా రోజుల తర్వాత విన్నది మన్విత. సంజన వైపు తిరిగింది వర్ధనమ్మ. కొంతమంది తమ గురించి బాగా తెలిసిన వాళ్ల దగ్గరే గొప్పలు చెప్పుకుంటూ బడాయిపోతుంటారు సంజన. అలాంటి వాళ్ల కోసమే ఈ సామెత పుట్టింది. అదెలా అంటే, సొంత మామయ్య దగ్గరకు వెళ్ళి మా అమ్మ తన చిన్నప్పుడు అలా చేసేది ఇలా చేసేది అని చెప్పడం. అలా చెబితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నిజానికి అమ్మ చిన్నప్పుడు చేసిన పనులు కేవలం మనం విన్నాం, కానీ మామయ్య నేరుగా చూసి ఉంటాడు. కొన్ని పనులు అమ్మతో కలిసి చేసే ఉంటాడు. అమ్మ చిన్నతనం మనకన్నా మామయ్యకే తెలుస్తుంది. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త విజ్ఞతతో వ్యవహరించాలని ఆ సామెతను వాడుతారు మనవరాలా అంది నానమ్మ. ఆమె అలా మనవరాలా అని పిలుస్తుంటే తనకు నానమ్మ లేని లోటు తీరినట్టయింది సంజనకి. సంజనది హైదరాబాద్, ఇంగ్లీష్ మీడియం చదివింది. ఆసక్తిగా అనిపిస్తుంటే ఇంకా కొన్ని సామెతల్ని, కాశీ మజిలీ కథల్ని నానమ్మతో చెప్పించుకుంది. ఎప్పుడైనా వర్ధనమ్మ ఎదుటివాళ్లు తన ద్వారా ఏదైనా తెలుసుకుంటారన్నా, ఉపయోగం ఉందన్నా ఉత్సాహం చూపిస్తుంది. ఒక్కోసారి లేని హుషారు కూడా తెచ్చుకుంటుంది. ఇప్పుడు అలాగే చెప్తోంది. ఈ దారి మనసైనది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 6వ భాగం ఆడియో విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.